ఆయన సజీవుడిగా నా దేవుడు బయటికి నడిపించి ఈరోజు నీ బంధకాలు తెగిపోవనుగా, ఆ అంధకార మంత్ర శక్తులు కాలిపోవనుగా. నా దేవుని మహిమ చదువు నన్ను త్వరగా చదవాలి. అప్పుడు ఆకాశముగా మహాభూకంపం కలిగెను. చూడండి ఎంత గొప్ప మాట. అక్కడ వారు ఏం చేయలేదు, వారు అక్కడ ఏ చేతబడి చేయలేదు, అక్కడ లేదంటే వాళ్ళు కర్రలతో ఏం పట్టలేదు. వారు ఏం చేస్తారంటే పాటలు పాడారంతే, దేవుని గురించి పాటలు పాడారు. అక్కడ ఏం జరిగిందంట, గట్టిగా చదవాలి. మహాభూకంపము కలిగెను. మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులని తెరుచుకొనెను. దేవుని స్తోత్రం. చూడండి ఇక్కడ ఒక మాట ఉంది, అందరు బంధకాల వీరిద్దరు ఈయన సరస్సాలు పునాదులు అదిరిని తలుపులు తెరుచుకుని ఆ జైల్లో ఉన్న అందరి బంధకాలు మండలు కలిగిన గట్టిగా అందరి బంధకాలు ఊడిపోయినాయి. ఇక్కడ సరస్సాలు నాయకుడు ఏం చేస్తాం, త్వరగా చేస్తాం. చూసి అమ్మో ఖైదీలు పారిపోయారేమో, కత్తి దూసి. అర్థమవుతుందా మీకు ఈ మాట? వీళ్ళు ఎక్కడ పారిపోయారో, మరలా అధికారి వస్తే నన్ను కొడతాడేమో, నన్ను కావులుగా ఉంచారు, ఈ ఏంటో తలుపులన్నీ తెరుచుకున్నాయి అని ఏం చేయాలో తెలియక కత్తి పట్టుకున్నాడు. ఆయన కోసుకుని చనిపోవటానికి. అప్పుడు పౌలు చీలలో చదువు, నీవే అని చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నామని. దేవుని స్తోత్రం. నువ్వేమి చేసుకోవద్దు. వారు కొట్టారు, బంధించారు, చాలా బాధలు పెట్టినా అంటున్నాడు కదా, మేము ఇక్కడే ఉన్నాం, నువ్వేమీ చేసుకోవద్దు, మేము క్షేమముగానే ఉన్నాము. దేవుని స్తోత్రం. అప్పుడు వణుకుతూ దీపం పట్టుకుని దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా వణుకుతూ దీపము పట్టుకుని పౌలు చీలలకి నమస్కారం సాగిలిపడి వంగి నమస్కారం చేశారు. దేవుని స్తోత్రం. ఎవరైతే కొట్టి బంధించి సంఖ్యలు వేసి చెరసాల్లో వేశారో అదే నాయకుడు నా దేవుడు వారి మోకాళ్ళు వంగించి వారి దగ్గర నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? నా స్థితి మారదు, నా పరిస్థితి ఇంతే, నా రోగములు ఇంతే, నేను దురాత్మ శక్తిగా ఉంటా, నా గర్భబలం తెరవదు, నాకు ఉద్యోగం రాదు, వ్యాపారం లేదు అని నష్టంలో ఉన్నానని కృంగిపోతున్నావా? నా దేవుని అంగీకరించు. ఆయన సజీవుడు, సరస్సాలు పునాదులు బద్దలు కొట్టిన నా దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు చేయటం ప్రారంభించగలుగునుగా. హల్లెలూయా. ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలవండి. సరస్సాలు పునాదులన్నీ పగిలిపోయి ఎలాగో తెలుసా? కేవలము ప్రార్థన పాటలు. దేవుని స్తోత్రం. నేను ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ దెయ్యం పట్టింది బాగా. తల్లికైతే పిల్లకి వస్తుంది, పిల్లకైతే తల్లికి వెళ్తుంది, బాగా ఆడేసుకుంటుంది. నేను కూర్చుని కాసేపు చూశాను. వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది, తర్వాత పిల్ల మాట్లాడుతుంది, అమ్మ మాట్లాడుతుంది. ఏమని ఇడిచిపెడుతుంగానే పిల్ల మీదకి వెళ్ళిపోతుంది, పిల్ల ఇడిచిపెడుతుంగానే తల్లి మీదకి వస్తుంది, బాగా ఆడుకుంటుంది. నేను చూసి అన్నాను కదా, ఇద్దరిని దగ్గర కూర్చోబెట్టాను ప్రార్థన చేసిగా. సరే ఈ ఆడుకుంటూ చాలు కానీ నువ్వు మాట్లాడవా అన్న. మాట్లాడు, ఏమని తీసుకెళ్ళాలని వచ్చాను అన్న. నీకు ఒకటే మాట అన్నా, నీ సిగ్గని పెంచలా, నువ్వు తండ్రి వయ్యుండి చనిపోయి బిడ్డ మీద ఎలా ఆవరిస్తున్నావు అంటే, నాకు ఈ బిడ్డ అంటే ఇష్టం, నా భార్య అంటే కూడా ఇష్టమే. మరి అలాంటప్పుడు ఎందుకు చనిపోయావు? కొన్ని మాటలు బట్టి చనిపోయాను, కానీ నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనకంటే ఎక్కువ దెయ్యాలు బాగా మాట్లాడుతుంది. దెయ్యాలు స్పష్టంగా నిజాలు మాట్లాడితే, మనం రహస్యంగా ఏ తప్పు చేసినా, మనం ఎక్కడన్నా దొంగదానం చేసినా, ఇతరులకు ఎక్కడన్నా మనం విరుద్ధంగా అన్నాడు, నీ సంగతి నాకు తెలిసిలే, నువ్వేం చేసావు అని మొత్తం నిజాలు చెప్పేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. కానీ నా యేసయ్య దగ్గర నిలవటానికి దానికి అవకాశము లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. పౌలు చీలలో ప్రార్థన చేయగా పునాదులదిని ఆ జైలు అధికారి వచ్చి ఎలా సాష్టంగా నమస్కారం చేశాడు. త్వరగా నేను లాస్ట్ మాట, అయ్యలారా దేవుని స్తోత్రం. దక్షిణమేనండి.
రేపు ఎల్లుండి అనలేదు. దేవుడంటే తెలియని వారికి, ఆ కొట్టిన వారికి దేవుడంటే గుర్తెరగల వారు, కానీ ఇవరు కనులారా చూశారు. పునాదులు అదిరినియి, మహాభూకంపం జరిగింది, జైలు గోడలన్నీ బ్రద్దలైనవి, అందరు బంధకాలు, అందరి సంఖ్యలు విడిపోయినాయి, అవి బట్టి క్షేమముగా ఉన్నారని ఈ ఆశ్చర్యమైన కార్యము వారు చూసన్నారు. అయ్యా, రక్షణ పొందాలంటే మేమేం చెయ్యాలి? దక్షిణమే నీ దేవుని మేము అంగీకరించాలనుకుంటున్నాము అన్నప్పుడు మధ్యరాత్రులు అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని. గట్టిగా చప్పట్లు కొడతా. మీరు ప్రభు యందు విశ్వాసం ఉంచితే నీ బిడ్డ క్షేమముగా ఇతర దేశాలకి నా దేవుడు పంపించుదురుగా. ఆమేన్. ఎక్కడ ఈ వాక్యం చూడండి, నేను ఏరే వాక్యం తీసుకున్నాను. ఈరోజు ప్రభు ఈ వాక్యం చూపమని చెప్పలేదు నాకు. నేను వేరే వాక్యం తీసుకొని పక్కన పెట్టుకున్నా. ఆ కుటుంబానికి ఈ వాక్యం ముఖ్యం అన్నారు నా దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ఏమన్నారో తెలుసా? నా ప్రభువుని మీరు అంగీకరించితే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. దేవుని స్తోత్రం. ఎండి బంగారు వెలుగుల వస్త్రాలు, ధనము, అంత ఆస్తి ఇమ్మనలేదు. ఆ యేసుని మీరు అంగీకరిస్తే నా దేవుడు మీకు స్నేహితుడిగా నిలబడుదురుగా. ఆమేన్. ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి అక్కడెక్కడో కూర్చోవలసిన అవసరం లేదు. ప్రభువా, నా నుండి ఒక చీకటిని తరుము కొట్టి మీరు నాలో ప్రవేశించండి అంటే చాలు, నా దేవుడి దక్షిణమే నీకు స్నేహితుడిగా నిలబడబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా నా ప్రభు ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు. ఆయన కార్యమును చూడబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు. ఇంకో మాట చదివినాను. అతనికి అతని ఇంటనున్న వారందరికీ అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యం బోధించి ఆ గడియలోనే, ఎప్పుడంట? రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి మరి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం గట్టిగా అమ్మా బాప్తిసం పొందుతారా అంటే ఏమంటాము? ఇప్పుడు కదండి, చాలా ఇంకా సంవత్సరం ఉంది. నేను ఎంజాయ్ చెయ్యాలి, డ్రింక్ తాగాలి, స్మోకింగ్ చెయ్యాలి, అమ్మాయిలతో తిరగాలి, అబ్బాయిలతో తిరగాలి, ఈ లోపల చాలా అంధకారమైనవన్నీ నేను ఆకర్షించాలి. అప్పుడే బాప్తిసం తీసుకుని ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీ సంపాదన ఎవరికి ఇస్తావు? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నేను కనులారా చూసానండి. నిజంగా మా సహవాసులు పెట్టుండేది మీకు తెలుసు. మీరు బాప్తిజంకి వచ్చినప్పుడు కూడా ఉంది. మొన్నే చనిపోయి ఎన్ని రోజులు అవుతుందో, ఈ నెలలోనే వారం అవుతుంది. పెళ్ళిళ్ళకి వచ్చేది పోయిన మంగళవారం. బాప్తిజం లేదు. నేను చెప్పే వారం మా పెద్దల్లుడు కూడా అటు రొమ్ము కొట్టింది. మా పెద్దల్లుడు గారు పిన్ని సమయం లేదనేవాడు. పగపగది నేను కూడా నా సమయం లేదని. నువ్వేది అప్పుడే ఎట్టావా? చాలా ఉందని. ఎందుకో తెలియదు. డ్యూటీకి వెళ్ళింది అమ్మ 30,000 రూపాయలు 20,000 మరి ఎంత సార్లు డ్యూటీకి వెళ్ళి వచ్చింది. 4 గంటలకే లోపలికే తలిపేసుకుంది. ఏలాడి పడిపోయి చనిపోయింది. ఎవరికి సంపాదన? హల్లెలూయా, హల్లెలూయా. నాది అంటూ వదులాట నీకెందుకు? ఏది నీది కాదు, సత్యము వెలిగెందుకు? నాది అంటూ వదులాట నీకెందుకు? ఏది నీది కాదు, సత్యము వెలిగెందుకు? ఇహలోక ఆశలు విడిచి పైనుండ వాటిని వెతుకు. ఇహలోక ఆశలు విడిచి పైనుండ వాటిని వెతుకు. నాది అంటూ వదిలాట నీకెందుకు? ఏది నీది కాదు, సత్యము వెలిగెందుకు? దేవుని స్తోత్రం. ఇంక ఈ లోకంలో నాది నా ఫ్రెండ్స్ నేను లేకపోతే ఉండలేరు.
నేను క్షణం కూడా డ్రింక్ కొనలేరు, నా ఫ్రెండ్స్ నా కోసం ఎదురు చూపు చూస్తారు. ధనం ఉన్నప్పుడే అందరూ దరికి వస్తుంది. అది కాస్త లేకపోతే ఎవరు మన దరికి రారండి. దీపం అనగానే ఇల్లు సంక పెట్టుకోవాలి. ఈ రోజు నుండి నిజంగా నేను చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న మాట విజయవాడ ప్రాంగణం నుండి. వారి దేవుడు అంటే తెలియదు. దయచేసి మీరందరూ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని అనుదిన ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోండి. మరి వారి అన్న చెల్లెళ్ళు ఎంతగానో దుఃఖంతో, నేను లెక్కరెత్తమే పాపం చాలా దూరం నుండి, నేను పడక మీద నుండి లెక్కెత్తమే దూరం భారం అనుకోకుండా కారు వేసుకొని వచ్చి చేతులు కట్టుకుని నుంచుంటే నాకు బాగా దుఃఖంగా అనిపించింది. వారి చెల్లి మీద ఉన్న ప్రేమను బట్టి, వారి చెల్లి మీద ఉన్న తలంతును బట్టి. నేను వెళ్ళేటప్పుడు కూడా కారులో అయ్యగారు నేను మాట్లాడిన ఆ పిల్లోడు తెలియని దుఃఖం, దాని పొడుగుట అద్దెంటారు అంటున్నాడే కానీ నా బాధ అనిపించింది. నిజంగా ప్రియ సహోదరి సోదరా, ఆ వేదన, ఆ దుఃఖం ఆ కుటుంబానికి మాత్రమే తెలుసు. వారి బిడ్డని దేవుడి దినాన తాకేడి, అది ఎన్నడూ ఆ బిడ్డ మీద ఒక వస్తానికి వీలు లేదు. మరి ఆశ్చర్యమైన కార్యములు చేసి వారి గ్రామానికి పంపించుచున్నారు కాబట్టి దేవుడు వారి పక్షాన యుద్ధము చేసేదురుగాక, అద్భుతాలు జరుగునుగాక. మరలా రానున్న దినాల్లో కడపటి వారు మొదటి వారు మరలా రానున్న దినాల్లో వారు అన్న చెల్లెలు ఎదురెక్కడ నిలబడి పాటలు పాడుదురుగాక, సాక్ష్యం ఇచ్చుదురుగాక, ఉన్నతమైన శిఖరం మీద నా ప్రభు నిలబెట్టుదురుగాక, కృప కలుగునుగాక. ఈ కొద్ది మాటలు ఆశీర్వదించి దీవించబడును గాక. ప్రార్థన చేసుకుందాం. తరలో వచ్చినట్లయితే త్వరగా ప్రార్థన చేసుకుందాము. తరలో ఉంచినట్లయితే మనలో ఒక్కరుగా పెద్దోడు ప్రార్థించి తర్వాత కానుకలు పట్టుబడతాం. ఆ కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయండి. మహాగరుడా, మిక్కి పరిశుద్ధుడా, ప్రతి ఒక్కరు మోకరించండి. స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయా గొప్ప దేవా, శక్తి ఆ బిడ్డల కోసం మాత్రమే ప్రార్థన చేయండి. అయా నీకే స్తోత్రాలు, వందనాలు ప్రభా. మాట్లాడే దేవా, అయా రోషం కలిగిన దేవా, సజీవుడా, సర్వాధికారి, సర్వంతర్యామి నీకే స్తోత్రాలు. ఒక్కసారి దర్శించండి ప్రభా. అయా ఈ సమయం అనేది గడి నిధి ప్రభా. ఈ దినమందు అయా నిన్ను స్తుతించలేని వారు, నిన్ను గణపరచలేని వారు, అయా నిన్ను మహిమపరచలేని వారు, నిన్ను ఆరాధించలేని వారు అనేక రీతిలుగా మరణిస్తూ పొగడుతున్నది. నీ ఉచితమైన కృపను బట్టి, నీ మేలును బట్టి, నీ కార్యమును బట్టి